మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం నేను కేపీహెచ్పి కుక్కట్పల్లి ఫేజ్ 1లో ఉన్న చిరంజీవి హాస్పిటల్స్లో ఉన్నానండి. వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అయితే మనతో పాటు ఉన్నారు డాక్టర్ సంజీవ్ రావు గారు, కే వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ అండి. అంటే వారికోస్ వెయిన్కి సంబంధించి ఎంత మంచి రిజల్ట్స్ ఉంటాయో అట్ ద సేమ్ టైం రక్త ప్రసరణ, రక్త నాళాలకు సంబంధించిన సమస్యలకు కూడా చాలా చక్కటి పరిష్కార మార్గాలు అయితే చిరంజీవి హాస్పిటల్స్ నుంచి మనం వింటూ చూస్తూ వస్తున్నామండి. ఫెసిలిటీస్ సూపర్గా ఉంటాయి, అలాగే పరిష్కార మార్గాలు అయితే యాక్యురేట్ రిజల్ట్స్, ఖచ్చితమైన పరిష్కార మార్గాలు ఉంటాయండి. అయితే ఈరోజు మనం ఈ రక్తనాళాలు, రక్త ప్రసరణకు సంబంధించిన రకరకాల టాపిక్స్ గురించి సార్తో డిస్కస్ చేద్దాం. సార్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. సార్ నమస్తే. సార్ ఎస్ సార్, వెరికోస్ వెయిన్స్కి అయితే సూపర్ రిజల్ట్స్ మనం చూస్తూ వచ్చాను సార్. అలాగే ఈ వాస్కులర్కి సంబంధించి కూడా మీరు ఎప్పటికప్పుడు సర్చ్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తెస్తూ మంచి రిజల్ట్స్ అయితే ప్రజలకు అందిస్తూ వస్తున్నారు సార్. అయితే మన దేశంలో ఎక్కువగా చూసుకుంటే ఈ స్మోకింగ్ చేసేవారి పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. యంగ్స్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా సార్. బర్జర్స్ అని వింటూ ఉన్నాం కదా సార్. ఏంటి సార్ ఇది? ఏ ఏజ్లో చూస్తాం? సిగరెట్ తాగే వారికి ఎక్కువగా వస్తుందా? దీని గురించి సార్ ఒకసారి. మీరు అన్నట్టు మనం వాస్కులర్ సమస్యల్లో మోస్ట్ కామన్ ఫస్ట్ ఉండేది అందరిలోకి వారికోస్ వెయిన్స్ ఎక్కువ చూస్తుంటాం. దానికి మనకి అన్ని అత్యాధునిక చికిత్స అన్ని మన చిరంజీవి హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. లైక్ బ్లూ ట్రీట్మెంట్ కానీ, లేజర్ కానీ, క్లాక్స్ ట్రీట్మెంట్ కానీ, ఫోమ్ స్క్లిరోథెరపీ, ఎవ్రీథింగ్, సర్జికల్ ట్రీట్మెంట్, అన్ని చికిత్సా ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. అవి రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. దాంతోపాటు నెక్స్ట్ మనం కామన్గా చూసేది సమస్యలు షుగర్ వల్ల, స్మోకింగ్ వల్ల, బీపీ వల్ల, రక్తనాళాల్లో ఆర్టరీరియల్ డిసీజెస్ కూడా చూస్తుంటాం. ఈ కామన్ డిసీజెస్ లో అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. కొంతవరకు వారికోస్ వెయిన్స్ మీద అవగాహన ఉంది, కానీ మిగతా వాటికి అవగాహన అనేది చాలా తక్కువ ఉంది. సో ఈ డిసీజెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానిలో ఫస్ట్ మీరు అన్నట్టు బర్జర్స్ డిసీజ్ అనేది చాలా కామన్ అన్నమాట. బర్జర్స్ డిసీజ్ ఎవరిలో వస్తుందంటే చిన్న వయసు వాళ్ళల్లో, యంగ్ స్మోకింగ్ చేస్తున్న వాళ్ళల్లో చేతుల్లో, కాళ్ళల్లో రక్తనాళాలు రెండింటికి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. చేతుల్లో, కాళ్ళలో రక్తనాళాలకి మనకి ఏదైతే రక్తనాళాలు చేతులకి, కాళ్ళకి సప్లై చేస్తాయో ఆ రక్తనాళాలకి మనము ఈ బర్జర్స్ డిసీజ్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో బర్జర్స్ డిసీజ్ గురించి టీఏఓ అని కూడా అంటాం దీన్ని. సో ఈ డిసీజ్ యొక్క ఎందుకు ఆవశ్యకత మనకి తెలుసుకోవాల్సిన, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయసు నుంచి కూడా బీడీలని లేకపోతే సిగరెట్లని అలవాటు చేసుకుంటా ఉంటున్నారు. అదొక స్టైల్ అనుకోనో లేకపోతే ఫ్యాషన్ కింద భావించో, సినిమాలో ఎవరో హీరో తాగాడనో లేకపోతే ఏదో చేశారని వాళ్ళు దాన్ని చూసి వాళ్ళని సిగరెట్ తాగడం అనేది చాలా కామన్ అయిపోతుంది. అది ఇంకా చిన్న వయసులో ఉన్న వాళ్ళల్లో కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. సో ఇలాగ ఉన్న వాళ్ళల్లో ఏమవుతుందంటే కొంతమందిలోని, అంటే అరౌండ్ ఒక 40-50% ఆఫ్ ది పీపుల్లో సిగరెట్ ఎవరైతే తీసుకుంటున్నారో అది ఆ సిగరెట్లో ఉన్న నికోటిన్ అనే పదార్థం రక్తనాళాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ రక్తనాళాలు ఎప్పుడైతే ఎఫెక్ట్ చూపిస్తుందో కొంతమందికి మనం చూసినట్టు ఇప్పుడు గుండె మీద ప్రభావం చూపించడం, హార్ట్ అటాక్స్ రావటం, స్ట్రోక్ రావటం, ఇవన్నీ మనకి చాలా వరకు తెలుసు. మూడో కాంపనెంట్ ఏంటంటే చిన్న వయసు వాళ్ళలో కాళ్ళు, వేళ్ళు తీసేయాల్సిన అవసరం వస్తుంది. దానికి ఏమి చేసినా మనం కాపాడడం అనేది చాలా ప్రాబ్లమాటిక్. స్టేజెస్ అట్లా ఏమి ఉండవు. అది ఈ డిసీజ్ చూపించడం మొదలైందంటే చిన్న వయసే కానీ కాలు తీసేయాలి. అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఈ రక్తనాళంలో ఉన్న లేయర్స్, 3 రకాల రక్తనాళాల్లో లేయర్స్ ఉంటాయి. ఆ 3 రకాల లేయర్స్ కూడా ఈ బర్జర్స్ డిసీజ్ ఎఫెక్ట్ అవటం వల్ల రక్తనాళము ఒక చిన్నగా సన్నగా అయిపోయి ద్వారం పూర్తిగా మూసుకుపోతుంది. రక్తనాళం యొక్క లూమిన్ అనేది కంప్లీట్ గా బ్లాక్ అయిపోద్ది. అది ఎలాగంటే టచ్ చేస్తే మనకి టచ్ మీ నాట్ ప్లాంట్ ఎలాగైతే ఇలా ముడిసిపోతుందో రక్తనాళం కూడా ఆ సెన్సిటివిటీ వచ్చేస్తుంది ఇన్ఫ్లమేషన్ వల్ల. సో దానివల్ల మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా మనం దాని నుంచి క్లాట్ తీస్తాం, మళ్ళీ క్లాట్ అయిపోతుంది. బైపాస్ చేస్తాం, బైపాస్ క్లాట్ అయిపోతుంది. ఇలాగా చాలా మందికి ఈ బర్జర్స్ డిసీజ్ వల్ల కాళ్ళు గ్యాంగ్రీన్ అయిపోవటము, చేతులు గ్యాంగ్రీన్ అయిపోవటము జరుగుతూ ఉంటుందమ్మా. సో అందుకనే ఫస్ట్ దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే స్మోకింగ్ ఫస్ట్ అసలు అలవాటు చేసుకోకూడదు.
ఒకవేళ ఉన్నా ఇలాంటి సిమ్టమ్స్ కనిపించగానే కంపల్సరీ స్మోకింగ్ మానేయాలి. సార్ అంటే ఇది ఎక్కువగా స్మోక్ చేసేవారు చైన్ స్మోకర్స్ అంటారా? అప్పుడప్పుడు తీసుకుని ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటారు సార్? మంచి ప్రశ్న అమ్మా. చాలా మంది అంటుంటారు నా పక్కన ఉన్నవాడు 3 ప్యాకెట్లు 4 ప్యాకెట్లు సిగరెట్లు తాగుతాడు, వాడికి ఏం అవ్వలేదు, నాకు మాత్రం ఒక్క సిగరెట్ తాగంగానే ఈ సమస్య అంతా మొదలైంది అని చాలా మంది అడుగుతూ ఉంటారమ్మా. సో ఇది ఎంత సిగరెట్ ఫ్రీక్వెన్సీ అనే దాని మీద కూడా డిపెండ్ అని మనం చెప్పలేము. సో 1 or 2 సిగరెట్స్ తాగినా మనకి అది పడదు, బాడీకి పడదు. అంటే బాడీ తీసుకున్నప్పుడు ఆ నికోటిన్ యొక్క ఎఫెక్ట్ ఆ బ్లడ్ వెజల్స్ మీద చూపిస్తుంది. సో ఒక్క సిగరెట్ తాగిన వాళ్ళలో కూడా బర్జెస్ డిసీజ్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. సో ఆ సిగరెట్ ఇప్పుడు కొంతమందికి మనకి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు అందరూ వంకాయ తింటాం, కొంతమంది వంకాయ పడుతుంది వస్తుంది అంటారు. సో అది ఎవరికనేది ఎవరని చెప్పలేము. అంటే అలాగే సిగరెట్ కూడా పవర్ డల్ గా అలా ఏమైనా ఇమ్యూన్ కాదు, అది మన బాడీలో ఒక మెకానిజం ని యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల రక్తనాళం అంతా వాపు తత్వం మొదలవుతుంది. దానివల్ల పూర్తిగా రక్త ప్రసరణ బంద్ అయిపోతుంది, మొత్తం మూసుకుపోతుంది రక్తం అనేది. ఎప్పుడైతే రక్తనాళాలు బంద్ అయిపోయినాయో మూసుకుపోయినాయో ఇంకా ఆబ్వియస్ గా జీవం ఇచ్చేదే రక్తనాళాలు కదా. రక్తం వెళ్ళట్లేదంటే ఆ పార్టీకి జీవం పోయినట్టే. సో కాళ్ళు గాని చేతులు గాని నల్లగా అయిపోతాయి అన్నమాట. సిమ్టమ్స్ అవే అంటారా సార్? నల్లగా అవడము, ఫస్ట్ తీవ్రమైన నొప్పి, పెయిన్స్, సివియర్ బగబగ మంట అంటారు. వాళ్ళ కాళ్ళల్లో ఏదో ఒక అగ్గి రాసుకున్నట్టు ఉంటది కాళ్ళల్లో చేతుల్లో, అసలు నడవలేరు. కొంచెం నిద్ర నైట్ టైం కూడా నిద్ర పట్టదు, తీవ్రమైన నొప్పి, కాలు వేలాడ తీసుకొని పడుకుంటారు, కాలు కండరాలు సన్నగా అయిపోతాయి, శక్తి కోల్పోతారు. ఇలాగా సిగరెట్ తాగేవాళ్ళు కానీ, సిగరెట్ అంటే ఓన్లీ స్మోకింగే కాదు, నికోటిన్ చూయింగ్ కానీ లేకపోతే తంబాకు కానీ ఇలాంటి ఏమున్నా, గుట్కా కానీ, ఇవన్నీ వీళ్ళల్లో కూడా ఈ సమస్యలు అనేది మేము చూస్తూ ఉంటాం. సిమ్టమ్స్ అయితే ఇలా ఉంటాయి. ఏంటి సార్ మరి ట్రీట్మెంట్? మొదట్లోనే ఏమన్నా స్టార్టింగ్ లోనే గుర్తించవచ్చు అంట? గుర్తిస్తే ఏం ట్రీట్మెంట్? లేదు లేటర్ స్టేజెస్ లో ఏంటి సార్? ఎర్లీగా మీరు చాలా ఇది ఎర్లీగా మనం నేను చెప్పినట్టు ఫస్ట్ ఎర్లీ స్టేజెస్లోనే గుర్తించినట్టయితే మనం దాన్ని సిగరెట్ అనేది ఆపేయడం, ఏ అలవాటు అయితే చెడు అలవాటు ఉందో దాన్ని ఆపేయడం అనేది ఫస్ట్ ట్రీట్మెంట్. దాంతో పాటు కొన్ని మందులు తీసుకోవాల్సి వస్తుంది. దాంతో పాటు కొన్ని మందులు పెడతాము. ఇవి 2 కాంబినేషన్స్ లో రిజల్ట్స్ బాగానే ఉంటాయి. ఇంకా అడ్వాన్స్ స్టేజెస్ లోకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు నిజంగానే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. అప్పుడు బైపాస్ కానీ యాంజియోప్లాస్టీతో ప్రయత్నం చేస్తాము. అది కూడా అవ్వట్లేదంటే ఇప్పుడు రీసెంట్గా ఇదివరకైతే ఇంకా వేరే ట్రీట్మెంట్ ఏం అనేవాళ్ళు కాదు, కాలు కానీ చేతి కానీ యాంపుటేషన్ ఒకటే ట్రీట్మెంట్. ఇప్పుడు రీసెంట్ టెక్నిక్స్ రావడం వల్ల స్టెమ్ సెల్ థెరపీ అని, ఈ అడ్వాన్స్డ్ డ్రగ్ కోటెడ్ బెలూన్స్ కానీ, ఈ మందులు వాడడం కానీ, ప్రోస్టాగ్లాండిన్ థెరపీ ఇవ్వడం కానీ, ఇలాంటి అన్నీ కూడా ఒక మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుందమ్మ ఈ రోజుల్లో.